రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, హారము చేయి అలసి సొరసిన వారలారండి, హారము చేయి అలసి. ప్రభు, నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపమును చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపము, నన్ను నీ కంటి పాప వలె కాపాడుము, నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా,
పవిత్రములైన ఈ పరమరహస్యముల కొనియాడ యోగ్యులమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, మా మనసులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపజూపము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడిన వారిగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. సోదరులారా, శారీరక వాంఛలకు లొంగునట్లుగా మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఏమాత్రమును పాలనము చేయనీయకుడు. దౌష్ట్యమునకు సాధనములుగా మీ శరీరముల యందు ఏ అవయవమును పాపమునకు అర్పింపకుడు. అంతేగాక మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడిన వారుగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మీ శరీరముల యందలి అవయవములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. ఏలయనా దేవుని అనుగ్రహమునకే గాని ధర్మశాస్త్రమునకు మీరు ఇక లోబడి ఉండనందున పాపము మిమ్ము ఇక పరిపాలింపదు. అయినచో నేను ధర్మశాస్త్రమునకు కాక దేవుని అనుగ్రహమునకు లోనైన వారము అగుటచే పాపము చేయుదమా? ఎన్నటికిని కాదు. ఏలయనా మీరు ఒక యజమానునికి సేవకులై విధేయతతో అతనికి లోబడినప్పుడు నిజముగని ఆ యజమానునికి మీరు దాసులు. ఆ యజమానుడు అలాని పాపము కావచ్చును, అయినచో ఫలితము మృత్యువే. ఇక లేక విధేయత అయినచో ఫలితము దేవుని నీతి పొందుటయే. మీకు ఇది తెలియదా? కానీ దేవునికి కృతజ్ఞతలు. ఏలయనా ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు, కానీ ఇప్పుడు మీకు అప్పగింపబడిన బోధనలలోని సత్యములకు మీరు హృదయపూర్వకముగా విధేయులైతిరి. మీరు పాపము నుండి విముక్తులై నీతికి దాసులైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుములవోలే మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి
స్తోత్రములు హల్లెలూయా వందన గీతము హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతము హల్లెలూయా తండ్రి వందనం యేసువ వందనం ఆత్మా వందనం హల్లెలూయా తండ్రి వందనం యేసువ వందనం ఆత్మా వందనం హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతములు హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము వచనములు 39వ వచనము నుండి 48వ వచనం వరకు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయునడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పాను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడను వివేకవంతుడైన సేవకుడెవడు? యజమానిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన సమస్తముపై యాజమాన్యమును నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలము గాని తిరుగురాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులతో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమొరిగిన సిద్ధముగా ఉండినట్టు అతని ఇష్టానుసారము నడుచుకొననట్టు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరికీ కూడా తెలియజేసేటువంటి సందేశము సిద్ధముగా ఉండాలి. దేవుని యొక్క రాకడ, ఆ యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనందరము కూడా సిద్ధముగా ఉండాలి. అందుకని క్రీస్తు ప్రభు ఒక ఉపమానము తెలియజేస్తూ ఉన్నాడు. గృహ యజమానుడికి తన ఇంటిలో దొంగలు పడతారని తెలిసినప్పుడు ఆయన కాచుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. తన యొక్క ఇంటిని ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఇంటిలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా ఏ విధంగా ఆయన కాపాడుకోవాలని ఆయన ఎదురు చూస్తూ మెలుకొని ఉంటూ ఉంటాడు. అదే ఆయనకు తెలియలేదు అంటే ఆయన మత్తుగా నిద్రపోతాడు. ఆ యొక్క దొంగ వచ్చి ఉన్నవన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగనే మన జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాము. ఆ యొక్క సిద్ధపాటు అనేది మన జీవితంలో లేదు. సిద్ధపాటు అంటే మనం ఏ విధంగా దేవుని యొక్క రాకడ కోసం మనం ఎదురు చూడాలి అంటే ప్రార్థనా జీవితముతో, విశ్వాసముతో మనందరము కూడా దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూడాలి. మంచి హృదయముతో మనం చేసినటువంటి తప్పిదాలను, మన యొక్క పాప జీవితము నుండి బయటికి వచ్చి మనందరము కూడా దేవుని యొక్క వాక్యము వినుతూ, దేవుని యొక్క వాక్యము మననం చేసుకుంటూ, విశ్వాసముతో ప్రార్థనా జీవితంతో మనం జీవిస్తే తప్పకుండా మనము రెండో రాకడలో సిద్ధముగా ఉంటాము.
లేదు అంటే మన జీవితాలు ఇంకా అణగారిపోతున్నటువంటి స్థితిలోనే ఉంటూ ఉంటాయి. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క రెండవ రాకడ అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఇప్పటి నుండే మనము సిద్ధపడుతూ ఉండాలి. అది ఎప్పుడు వస్తుందని మనము ఎదురు చూడని అవసరం లేదు. అది మనము సిద్ధముగా ఉంటే అది ఎప్పుడు వచ్చినా కానీ దానికోసము మనము సిద్ధంగా ఉండి దేవుని యొక్క రెండవ రాకడలో పరలోక రాజ్యంలోకి చేరతాము అని ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా రెండవ భాగంలో మనం ఈ యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఒక యజమానుడు ఒకనికి సమస్తమును అప్పగించి దూరదేశానికి వెళతాడు. ఆయన ఇక తిరిగి రాడు అని అనుకొని ఆ వ్యక్తి తన ఇష్టానుసారంగా ఆయన జీవిస్తే యజమానుడు వచ్చినప్పుడు తన పనిలో నిమగ్నమై లేనప్పుడు ఆయనకు కఠిన శిక్ష ఉంటుంది అని దేవుడు మనకు ఉపమాన రీతిలో ఉంటూ ఉన్నాడు. అలాగనే మనందరికీ కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పనిని అప్పగించాడు. తల్లిదండ్రులుగా, పిల్లలుగా, భార్యాభర్తలుగా, ఉపాధ్యాయులుగా, లేకపోతే వివిధ జాబులలో మనము పనిలో నిమగ్నం అవుతూ ఉంటే దేవుడు తప్పకుండా మనందరినీ కూడా తన యొక్క పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనము ఇంకా పాపపు జీవితంలో ఉండి ఆ యొక్క శిక్షను తప్పించుకోలేము. కాబట్టి సిద్ధముగా ఉండి ఆ యొక్క సిద్ధపాటు అనేది ప్రార్థన, విశ్వాసముతో దేవుని యొక్క వాక్యం చదువుతూ మంచి జీవితం జీవిస్తూ ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండి మనందరము కూడా అలా జీవిస్తే తప్పకుండా పరలోక రాజ్యంలోకి వెళ్తాము. కాబట్టి ఇలా జీవించాలి, మంచిగా జీవించాలి, మంచి విశ్వాసంతో ఉండాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్ము పవిత్రీకరించు. నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడైదుముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితాం, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే వారు మన యొక్క ప్రార్థనలను అదేవిధంగా ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను, తలంపులను దేవుడు ఆశీర్వదించాలని, వారి కుటుంబంలో దేవుడు గొప్ప మేలులు జరిగించాలని మనందరము కూడా వారి కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వారు చాలామంది ఉన్నారు కాబట్టి వారిని కూడా మరొకసారి జ్ఞాపకము చేసుకొని వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా గర్భసంతానము లేక బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారి కుటుంబంలో ఆనందముతో నింపాలని మనము వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనాం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములో మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం క్రీస్తు దేహం. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై.
శ్రీక్రీస్తు నీ విందును స్వీకరించగా రారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని మనిషి కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును ధారబోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.